సార్ నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, అసలు లోకేష్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అర్హత లేదు, అనుభవం లేదని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా కామెంట్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్? దాన్ని కనీసం నిలదీయటం లేదు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2014లో ఆ రోజు పూర్తిగా వన్ సైడ్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ సంబంధించింది కానీ పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించిన ఓట్లు చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన సపరేట్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి లైన్లో ఉన్నారు. అతనికి సంబంధించి అతనికి ఉపయోగపడే విధంగా కుల సమైక్యంలో విధంగా ఆయన క్యాండిడేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కలుసుకొని పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ గారు మాటలు ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు, టీడీపీ పార్టీ కూడా సీరియస్గా వాళ్ళ సంబంధించిన మనిషి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి ఉండే అవకాశం ఉందా, లేదా వేరువేరుగా వెళ్తాయా? ఏం జరగబోతుంది? అంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా కలవకుండా వచ్చినా కూడా వాళ్ళందరూ కలిస్తే ఇంకా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని పార్టీలు కలిస్తే ప్రజల్లో అంత వన్ సైడ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి మంచి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి కూడా ఇప్పుడు జనసేన సీట్లు అయితే ఏ విధంగా అభ్యర్థులు లేకుండా ఉన్నారో బీజేపీకి కూడా అదే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇతర పార్టీలు వాళ్ళు ఏం చేస్తారో అని ఆలోచించడానికి మేము సిద్ధంగా లేము. ఈరోజు మా అభ్యర్థులు ప్రకటించాము. ప్రజలతో ఖచ్చితంగా మా పొత్తు ప్రజలతో, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మా పొత్తు ప్రజలతో. సో ప్రజల్ని కానీ మనం విన్ ఓవర్ చేయగలిగితే, ప్రజల మనసులు గెలవగలిగితే ఖచ్చితంగా ఏ సీట్లైనా ఎదుటి వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మనం గెలుస్తాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది, ఇంకోవైపు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అయినా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉందా? గత ఎలక్షన్లో మీరు చూస్తే దాదాపు 49-50% ఓట్స్ వచ్చాయి. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చాము, రకరకాల ఊర్లో వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలం. ఈరోజు ప్రతి ఊర్లో కూడా గ్రామ సచివాలయం, ఈరోజు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక పని కావాలన్నా వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, వాళ్ళ ఊర్లోనే జరుగుతుంది, వాళ్ళ ఇంటికి పథకాలు వస్తూ ఉన్నాయి. సో ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగి ఆ తల్లులు వాళ్ళ బిడ్డలు ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉన్నారు. ఈరోజు హాస్పిటల్స్ కానీ అన్నిట్లో కూడా ఒక మ్యాసివ్ చేంజ్ ఉంది. సో ఇంత ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు మేలు జరుగుతుందని పేద ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని.